హరీష్ కాంగ్రెస్లోకి వస్తావా? కూలిపోయే ప్రాజెక్టు కట్టి కూతల జగ్గారెడ్డి ఫైర్. హరీష్ రావు ఆయన బీఆర్ఎస్ పార్టీలో మంచిగా చురుగ్గా ఉన్నాడు. కానీ అందరేమో ఆయన బీజేపీ పార్టీలో కూతురని చెప్పేసి కొంతమంది అంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి రా అని చెప్పేసి జగ్గారెడ్డి గారు అంటున్నారు. తనకు 3 నెలలు ఇరిగేషన్ శాఖ అప్పగిస్తే కాళేశ్వరం నీళ్లు తీసుకొస్తారన్న మాజీ మంత్రి హరీష్ రావు సవాల్కు జగ్గారెడ్డి కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్లో జాయిన్ అయితే సీఎం రేవంత్తో చర్చిస్తానని అన్నారు. 3 ఏళ్లు ఇరిగేషన్ మంత్రిగా ఉండి కూలిపోయే ప్రాజెక్టు కట్టి ఇప్పుడు 3 నెలలు మంత్రి అంటున్నారని ఎద్దేవా చేశారు. హరీష్ రావు కొత్త రాజ్యాంగం రాస్తున్నాడా? మంత్రి పదవి అంటే పిల్లలాటలా ఉందా అంటూ మండిపడ్డారు. ఆయనకు పిల్లలాట ఎందుకుంటే ఆయన ఆల్రెడీ 13 సంవత్సరాలు ఆయన మంత్రిగా కూడా పనిచేసినటువంటి అనుభవం కూడా ఆయనకు ఉన్నది. సో ఏదైతే హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిండో దానికి కౌంటర్గా జగ్గారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి, ఏం తమాషా అనుకుంటున్నావా మంత్రి పదవి అంటే? నీళ్లు తీసుకురావడం అంటే ఆషామాషి వ్యవహారం అనుకున్నావా? నువ్వు అక్కడ 3 ఏళ్ళు ఇరిగేషన్ మంత్రిగా ఉండి కూలిపోయే ప్రాజెక్టు కట్టినా నువ్వు ఇప్పుడు 3 నెలల టైం అడుగుతున్నావా అన్నట్టుగా ఎద్దేవా చేసిండు. అంటే చమత్కారంగా మాట్లాడిండు. అప్పుడు 3 సంవత్సరాలు నువ్వే ఉన్నావు ఇరిగేషన్ మంత్రిగా, ఏం చేసినావే నువ్వు హరీష్ రావు అని చెప్పేసి జగ్గారెడ్డి గారు అంటా ఉన్నారు. 3 సంవత్సరాలు నువ్వు ఇరిగేషన్ మంత్రిగా ఉండి కూలిపోయే ప్రాజెక్టు కట్టి నువ్వు ప్రాజెక్టే చక్కగా కట్టలేదు, నువ్వు 3 నెలలు నీకు టైం ఇస్తే మంత్రిగా నువ్వు నీళ్ళు తీసుకొస్తావు అన్నట్టుగా చమత్కారంగా ఆయన జగ్గారెడ్డి గారు హరీష్ రావు పైన చేయడం జరిగింది. కూలిపోయే ప్రాజెక్టు కట్టి కూతలా అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి నీకు మంత్రి పదవి కావాలంటున్నావుగా, మరి హరీష్ రావు మంత్రి పదవి కావాలంటున్నావుగా, మరి నేను రేవంత్ రెడ్డి గారితో కలిసి కూర్చొని మాట్లాడతా దీనిపైన. ఏది రేవంత్ రెడ్డి గారు మన హరీష్ రావు గారు నీళ్ళు తీసుకొస్తా అంటాడు, మరి మనతో అవుతలేదు కదా, మరి ఆయన వస్తే 3 నెలలు మంత్రిగా తీసుకుందాం, మంత్రిగా తీసుకుని నీళ్ళు తీసుకొస్తారట, మన దాంట్లో జాయిన్ చేపిద్దామని చెప్పేసి నేను మాట్లాడతా అని చెప్పేసి జగ్గారెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి హరీష్ రావు కాంగ్రెస్లో జాయినింగ్ అయ్యే విషయం పైన నేను మాట్లాడి చర్చ చేసి ఆయనకు మంత్రి పదవి ఇచ్చి మరి చూద్దాం అన్నట్టుగా ఆయన చమత్కారంగా మాట్లాడడం జరిగింది జగ్గారెడ్డి గారు. మన అందరికీ తెలిసిందే జగ్గారెడ్డి గారు ముక్కు సూటితనం, బోలా మనిషి, ఏది అనిపిస్తే అది డైరెక్ట్ మాట్లాడేస్తాడు. అది సొంత పార్టీ నాయకులు కావచ్చు, ఎవరైనా సరే, ప్రతిపక్ష నాయకుల పార్టీలు కావచ్చు, ఎవరైనా సరే, పోలీసులైనా సరే, ఎదురుగా వాళ్ళు ఏమైనా తప్పు చేస్తే డైరెక్ట్ మొహం పైన అంటారు. కెమెరాలు ఉన్నాయా, మీడియా వాళ్ళు ఉన్నారా, వాళ్ళు వీళ్ళు ఉన్నారా అని చెప్పేసి చూడడు. తప్ప అనిపిస్తే తప్ప అని చెప్పేసి డైరెక్ట్ మొహం మీనే చెప్తాడు. సో నిన్న హరీష్ రావుకి కౌంటర్ ప్రెస్ మీట్ పెట్టిండు జగ్గారెడ్డి గారు. మరి జాయిన్ అవుతావు చెప్పు, మరి మంత్రి కావాలని చెప్పేసి ఆశగా కళ్ళగంటున్నావు కదా, ఇప్పుడు నువ్వు మంత్రిగా పనిచేస్తలేవు కాబట్టి నీకు ఆ పదవి కావాలని చెప్పేసి బాగా ఆశ ఉంటున్నది, మరి నువ్వు జాయిన్ అవుతావు చెప్పు, మరి మంత్రిగా నీకు ఇస్తా, నేను మాట్లాడతా రేవంత్ రెడ్డితో అని చెప్పేసి జగ్గారెడ్డి చమత్కారంగా చెప్పడం జరిగింది. 3 సంవత్సరాలు ఉన్నావా నువ్వే ఇరిగేషన్ మంత్రిగా, 3 సంవత్సరాలు ఉండి నువ్వు ఏం చేయలేదు, కూలిపోయే ప్రాజెక్టు కట్టినావు, మళ్ళీ ఇప్పుడేమో 3 నెలలు నీళ్ళు తీసుకొస్తా అంటున్నావు అని చెప్పేసి ఆయన గట్టిగా కౌంటర్ ఇచ్చాడు. అప్పుడు ఆలయం వద్దని ఇప్పుడు రాజకీయాల, కంగనా రనౌత్ ఫైర్. అయోధ్య రామాలయం విరాళాల చోరీ అంశాన్ని ఆధారంగా చేసుకొని కాంగ్రెస్ రాజకీయ లాభం పొందాలని చూస్తుందని బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ మండిపడ్డారు. ఇన్నేళ్లుగా రామాలయ నిర్మాణాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన కాంగ్రెస్ ఇప్పుడు ఈ విధంగా వ్యవహరించడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రదర్శించే ద్వంద్వ వైఖరి అసలు రంగు గురించి హిమాచల్ ప్రదేశ్తో పాటు దేశ ప్రజలందరికీ బాగా తెలుసని కంగనా వ్యాఖ్యానించారు. ఇది కథ. అప్పుడు ఏది కాంగ్రెస్ పార్టీ అయోధ్య రామాలయం నిర్మాణం చేద్దామని చెప్పేసి అంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది, కాంగ్రెస్ పార్టీ విభజించింది. ఇప్పుడేమో అయోధ్యలో ఏదో విరాళాలు చోరీ అని చెప్పేసి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? ఇదే కాంగ్రెస్ పార్టీ వద్దని చెప్పేసి అప్పుడు రామాలయం కట్టద్దు అని చెప్పేసి నిర్మాణాన్ని అడ్డుకుంటామని చెప్పేసి రకరకాలుగా ప్రయత్నించింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఇదే ఆ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఈ విధంగా అయోధ్య రామాలయం గురించి అందులో జరిగేటువంటి విషయాల గురించి మాట్లాడుతుంది?
అప్పుడు ఆలయం వద్దన్నారు, ఇప్పుడు రాజకీయం కోసం ఆలయం గురించి మాట్లాడుతున్నారా అని చెప్పేసి గట్టి కౌంటర్ ఇచ్చింది కంగనా రనౌత్. సో బీజేపీలో చాలా యాక్టివ్గా ఉంటారు కంగనా రనౌత్. తను సినిమా యాక్టర్, చాలా షార్ట్ టైంలోనే రాజకీయాలకు వచ్చింది. సో బీజేపీ పార్టీలో ఏది ఉన్నా కూడా ఆమె ముందుకొచ్చి మాట్లాడుతుంది. ప్రతిపక్షాల నుండి ఆమె చాలా విమర్శలు కూడా చాలా అందుకుంటుందని చెప్పుకోవాలి. ట్యాపింగ్ కేసులో A1గా కేసీఆర్, క్లైమాక్స్కు కేసు ఛార్జ్ షీటుకు రంగం సిద్ధం. తెలంగాణ పాలిటిక్స్లో 2 ఏళ్లుగా ఉత్కంఠ రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు క్లైమాక్స్కి చేరుకుంది. ఈ కేసుకు సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందం మరో కీలకమైన అనుబంధ ఛార్జ్షీట్ దాఖలు చేసేందుకు సర్వం సిద్ధం చేసింది. ప్రాథమిక దర్యాప్తులో కేవలం కింది స్థాయి అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు చుట్టూనే తిరిగిన ఈ కేసు తాజా ఛార్జ్షీట్తో నేరుగా రాజకీయ అగ్రనాయకత్వాన్ని తాకబోతుండడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈసారి గత ప్రభుత్వానికి చెందిన 3 అత్యంత కీలక వ్యక్తుల పేర్లను నిందితుల జాబితాలో చేర్చబోతున్నట్లు సమాచారం అట. సిట్ సిద్ధం చేసిన తాజా నివేదిక ప్రకారం మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో పాటు గత ప్రభుత్వంలో చక్రం తిప్పిన మరో 2 ఉన్నత స్థాయి నేతల పేర్లు ఈ అనుబంధం. ఆ ఉన్నత స్థాయి పేర్లు మరి ఎవరు? సో A1గా కేసీఆర్ పేరు చేర్చిరట, ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేయబోతున్నారట. మరి ఏంది నెక్స్ట్? ఛార్జ్ షీట్కి రంగం సిద్ధమైందట. క్లైమాక్స్ ఏదైతే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం ఉందో ఇది ఎప్పటిలో రాష్ట్ర రాజకీయాలను షేక్ చేస్తుంది. మరి అలాంటి కేసు ఇప్పుడు క్లైమాక్స్ చేరుకుందట. మరి అందులో ఏం జరగబోతుంది? ఇంకో ఛార్జ్ షీట్లో ప్రముఖంగా ఉండనున్నాయి. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి మాజీ సీఎం కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, సంతోష్ రావులను, ఎమ్మెల్సీ నవీన్ రావును సిట్ అధికారులు లోతుగా ప్రశ్నించి విచారణను ఒక కొలికి తీసుకువచ్చారు. కేవలం రాజకీయ ప్రత్యర్థులను అణచివేయడానికి కాకుండా అనాధికారికంగా సొంత పార్టీ నేతలు, పారిశ్రామికవేత్తల ఫోన్లను కూడా ట్యాప్ చేశారనే అంశాలపై పక్కా ఆధారాలు సేకరించిన తర్వాతే సిట్ ఈ 3 కీలక వ్యక్తులపై చట్టపరమైన చర్యలకు పూనుకున్నట్టు తెలుస్తుంది. A1గా కేసీఆర్ పేరు ఉండొచ్చన్న ప్రచారం ప్రధానంగా సాగుతుంది. సాక్ష్యాలు, ఆధారాలు బలంగా ఉన్న పలువురు ప్రముఖులను రహస్యంగా పిలిపించి నాడు రికార్డు చేసిన వారి వ్యక్తిగత ఫోన్ సంభాషణలను స్వయంగా వినిపించినట్లు సమాచారం. ఆ ఆడియో క్లిప్పింగ్లు విన్న తర్వాతే అధికారుల వారి అధికారిక వాంగ్మూలాలను నమోదు చేశారు. ఈ రికార్డింగ్లు, కీలక నేత వాంగ్మూలాలు కోర్టులో ఛార్జ్ షీట్కు ప్రధాన సాక్ష్యాలుగా ఉండనున్నాయి. తుది ఛార్జ్ షీట్లో ఏమేమి సంచలనాలు ఉంటాయో చూడాల్సి ఉందని చెప్పి చూస్తూ ఉన్నాం. మరి ఏం జరగబోతా ఉంది? ఒకవేళ A1గా ఇది సిట్ మొత్తం కూడా విచారించి ఓకే తప్పు చేసారు, ఫోన్ ట్యాపింగ్లో కేసీఆర్ హస్తం ఉంది, కేటీఆర్ హస్తం ఉంది, హరీష్ రావు హస్తం ఉంది, సంతోష్ రావు హస్తం ఉంది, నవీన్ రావు హస్తం ఉంది, ఎమ్మెల్సీ నవీన్ రావు హస్తం ఉందని చెప్పేసి సిట్